మరి తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా తులారాశి వారికి 10వ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. దశమ భావం అనేటటువంటిది గురు సంచారానికి కాస్త మధ్యమ ఫలితాలు అనేటటువంటి సూచించబడుతూ ఉంటాయి. మా దశమ స్థానంలో గురు సంచారం వల్ల ఏం జరుగుతుంది? ఉద్యోగంలో మార్పులు కావచ్చు, లేదు అని అంటే కనుక రాజకీయ రంగంలో ఏదైనా విశేషమైనటువంటి పదవులు దక్కేటటువంటి అవకాశం కావచ్చు, విద్య, వివేకము, విజ్ఞానము, వీటి వల్ల వీళ్ళకు మంచి భవిష్యత్ అనేటటువంటిది ఏర్పడబోతుంది ఉంటుంది. విద్యార్థులకు ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క తులారాశి వారు ఉన్నారో విద్యార్థులకు మంచి భవిష్యత్ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. దశమ స్థానంలో గురువు యొక్క మార్పు వల్ల ముఖ్యంగా వీళ్ళకు వచ్చేటటువంటిది ఏంటి అంటే కనుక ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కాస్త బయటపడేటటువంటి అవకాశాలు, అంటే అప్పుల బాధలు ఉన్న వాళ్ళు కావచ్చు, లేదు అని అంటే కనుక డబ్బు కొరత ఏర్పడేటటువంటి వ్యక్తులు కావచ్చు, కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం అయితే ఏర్పడుతుందండి. మరి ఎటువంటి పరిహారాలు పాటించాలి? ముఖ్యంగా తులారాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలి అని అనుకుంటే గనక వీళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన, దుర్గాదేవి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, దుర్గా స్తోత్రం చదువుకోవడం, లేదా లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవడం వీళ్ళకి కాస్త జీవితంలో ఉపశమనం కలిగించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేసుకుంటే కాస్త ఉపశమనం కలుగుతూ ఉంటుంది. జీవితంలో కూడా ముందుకు వెళ్ళడానికి వాళ్లకు చాలా రకాలుగా ఇది దోహదం చేస్తూ ఉంటుంది, ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన యొక్క గ్రహస్థితి యోగంగా లేనప్పుడు, మన గ్రహస్థితి బాగాలేనప్పుడు దైవిక ఆరాధన చేసుకోవడం వల్ల పాజిటివ్ ఆరా కావచ్చు, ఆ పాజిటివ్నెస్ కావచ్చు, దాని నుంచి మనం సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు దాహం వేస్తే నీళ్ళు ఎలాగైతే తాగితే దాహం తీరుతుందో, మన యొక్క టైమ్ ఆఫ్ పీరియడ్ బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు దైవిక అనుగ్రహాన్ని మనం పొందితే గనక కొంతవరకు మనము ఎస్టాబ్లిషన్ కావచ్చు, దాని నుంచి బయటపడడానికి అవకాశం దొరకవచ్చు. ఎన్నో రకాలైనటువంటి మార్పులు దైవానుగ్రహం ద్వారా కలుగుతాయి. ఏ రాశి వారికైనా గ్రహం యొక్క అనుకూలత లేకపోతే దానికి సంబంధించినటువంటి దైవిక ఆరాధన చేసుకుంటే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. అదే రకంగా ఈ రాశి వారికి కూడా ఇదే రకమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయండి.